అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఎండ్రికాయల పులుసు చేస్తున్నాను. ఎండ్రికాయలు క్లీన్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ అయిన తర్వాత వేరు చేసుకోవాలి. చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదా, అవి వేరు చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటిని నీళ్లు పోసుకుంటూ దాన్ని గ్రైండ్ చేసుకోవాలా. మంచిగా చిక్కగా వస్తుంది. దాన్ని మంచిగా కలుపుతూ వడగట్టుకోవాలా. చేత్తోనే వడగట్టుకోవాలా. జాలి అది పెడితే గుజ్జు అన్నది పోతుంది, అందుకని చేత్తోనే వడగట్టుకోవాలా. చింతపండు అలాగే ఉల్లిగడ్డలు 4 కట్ చేసుకోవాలా. ఇట్లనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి కాల్చుకోవడానికి. ఒక జాలీలో పెట్టి సిలిండర్ పైన కాల్చుకోవాలి. కాల్చిన వాటిని గ్రైండ్ చేసుకోవాలి. కాల్చుకొనే కూర వండుకోవాలి, ఎందుకంటే గోలిస్తే అదేం బాగుండదు. అందుకనే ఉల్లిగడ్డలు కాల్చుకొని కూర వండుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో మెంతులు, జీలకర్ర, మిరియాలు 3 వేడి చేసుకొని పక్కకెట్టుకొని అందులో నూనె పోసి 4 మిర్చీలు, అలాగే ఉల్లిగడ్డ పేస్టు, అల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పసుపు మంచిగా కలుపుకోవాలి. 4 చెంచాల కారం వేసుకోవాలి. మంచిగా గోలియాలి. అందులో ఇవి ఎండ్రికాయల పొట్టలు అందులో వేయాలి. వేసి అందులో నూనెలో మంచిగా కలపాలి. మంచిగా గోలించుకొని మంచిగా గోలిన తర్వాత కాస్త మూత పెట్టి ఉంచాలి. కొంచెంసేపు ఉంచిన తర్వాత దొడ్డుప్పు వేసుకోవాలి. 2 చెంచాల దొడ్డుప్పు వేసి, ఈ చలికాలంలో చాలా మంచిది ఎండ్రికాయల సూపు. చింతపండు పులుసు అందులో పోసుకోవాలి. కొంచెమే పోసుకోవాలి చింతపండు పులుసు ఎక్కువ పోసుకోకూడదు. దాని తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కలిపెట్టుకున్న మన చిన్న చిన్న కాళ్ళది గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో పోసుకోవాలి. మంచిగా దీంతోనే బాగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కాళ్ళని మనం చిన్న చిన్నవి గ్రైండ్ చేసినాం కదా, ఈ నీళ్ళు ఇందులో పోసుకొని బాగా సేపు మరిగియాలిగా. మంచిగా బాగానే సేపు మరిగియాలి. ఈ ఎండ్రికాయల సూపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మిరియాలు, సర్ది దగ్గు అంతా పోతుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఆకు అంతా కలిపి అందులేసేసి మంచిగా మరగనివ్వాలి. ఇక చూడండి ఎంత మంచిగా అవుతుందో, గుమగుమ వాసన వస్తుంది. మసాలా పొడి వేసిన ఇక మంచిగా ఉడికినాయి ముక్కలు. సూపర్ ఉన్నది కర్రీ. ఆహా, అయిపోయింది. ఇప్పుడు చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. కంప్లీట్ అయింది కూర. ఆహా ఏమి రుచి.